సో ట్విన్ ప్రెగ్నెన్సీ బేబీ ఉన్నాక మాత్రమే మీకు లో బర్త్ వెయిట్ అండ్ దెన్ కొంచెం తొందరగా డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ యాజ్ సచ్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ వల్ల మీకు లెస్ లైక్ లో బర్త్ వెయిట్, ప్రీటర్మ్ బేబీ అనేది ఛాన్సెస్ ఎక్కువేం లేదు. అది ఒకటి. నేను చాలామంది నార్మల్ డెలివరీ చేసుకోవచ్చు అని అడుగుతారు. ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చండి. సిజేరియన్ ఈజ్ నాట్ ఇండికేటెడ్ ఫర్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ. మీరు నార్మల్ డెలివరీ కూడా ట్రై చేసుకోవచ్చు. పుట్టిన తర్వాత బేబీ వీక్‌గా ఉంటదా? ఇమ్యూనిటీ బాగుంటదా? హౌ ఇస్ ద బేబీ ఇంటెలిజెన్సీ? బేబీ మంచిగా చదువుతారా? మెంటలీ మంచిగా ఉంటారా? అని చాలామంది అడుగుతారు. అబ్సల్యూట్‌లీ నార్మల్‌గా ఉంటారండి. అండ్ దెన్ వాళ్ళు ఇన్‌ఫాక్ట్ స్టడీస్‌లో కూడా మంచిగా దే క్యాన్ బీ ఎ గుడ్ స్టూడెంట్స్‌గా ఉండొచ్చు. హై ఐక్యూ బేబీగా కూడా ఉండొచ్చు. అండ్ దెన్ ఇఫ్ ఇట్ ఈస్ గర్ల్స్ అనుకోండి, కరెక్ట్ టైంకి మెనారిటీ అవుతారు. ఈవెన్ వాళ్ళకి ఫ్యూచర్‌లో ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా చాలామంది అడుగుతారు. సో నాట్ నెసెసరీ అండి. వాళ్ళకి ఫెర్టిలిటీ ఇష్యూ అయినా, వాళ్ళకి మెన్సెస్ ఇష్యూ అయినా ఏం మేజర్ ప్రాబ్లమ్ ఏం రావు. దెన్ కొందరు క్యాన్సర్ ఎక్కువ వస్తాయని కూడా అడుగుతారు. నాట్ నెసెసరీ అండి. సో ఫైనలీ ద ఐవీఎఫ్ బేబీ ఈస్ అబ్సల్యూట్‌లీ నార్మల్ లైక్ అదర్ బేబీస్. మీరు న్యాచురల్‌గా కన్సీవ్ అయిన బేబీ, ఐవీఎఫ్ బేబీ ఆల్మోస్ట్ సేమ్. డిఫరెన్స్ ఏం ఉండవు.